ప్రేమను బయటకు గెంటేస్తున్న ధీరజ్ను ఆపి శ్రీవల్లి వల్లనే విశ్వను ప్రేమించానని చెప్పిన అమూల్య. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రేమను ధీరజ్ బయటకు గెంటేయడమేంటి? మరి శ్రీవల్లి వల్లే విశ్వను ప్రేమించానని అమూల్య బయటపడితే శ్రీవల్లికి ఎలాంటి శిక్ష విధించారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినా ఎవరు కూడా ప్రేమ మీద చాలా విరుద్ధంగా కక్ష పెంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యే కరెక్ట్ అన్నట్టు, అమూల్య తప్పు చేసిందన్నట్టు, అమూల్య కావాలని విశ్వాను ప్రేమించిందని అందరి ముందు వాదించి తన కుటుంబాన్ని సైతం తను వెనకేసుకు రావడం ఇంట్లో వాళ్ళెవరికీ నచ్చదు. ధీరజు ఇటు మొత్తం ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు, రామరాజు, వేదవతి అందరూ కూడా ఎగెనిస్ట్గానే మాట్లాడతారు. ఇంకా ధీరజు కూడా అలాగే మాట్లాడేసరికి చాలా బాధపడుతుంది. చాలా బాధపడేసరికి నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావనుకున్నానురా, అత్త లేచిపోయిందానివి, నీది అసలు పెంపకం కాదు అంటూ నన్ను అలా మాట అనేసరికి నాకు చాలా బాధ కలిగిందిరా అంటూ ఏడుస్తుండేసరికి నిజమే, మా అమ్మ చెప్పింది కరెక్టే కదా, పెంపకం సరిగ్గా లేనిది మీ నాన్నకే గాని మా వాళ్ళకు కాదు కదా. నాకు తెలిసి నా చెల్లెలు ఏ తప్పు చేసుండదు, కావాలనే వాడు ట్రాప్ చేసుంటాడు. లేదంటే నా చెల్లెలి పరాయి మగాడు వంక చూసే మనస్తత్వం దానికి లేదు. కావాలని దంతా ఎవరో పగడ్బందీగా ప్లాన్ చేసి విశ్వాని మా చెల్లెల్ని ఒకటి చేశారు. విశ్వాయే ట్రాప్ చేసి ఉండొచ్చు. మా నాన్న మీద ఎలా పగ తీర్చుకోవాలా అని చూస్తున్న విశ్వకు ఇది సరైన అవకాశం అనిపించి నా చెల్లెలతో ట్రాప్లోకి దింపి నా చెల్లెల్ని ప్రేమించి నా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం మీ అన్నయ్య ఎలా ప్లాన్ చేశాడు. నువ్వో పిచ్చిదానివి, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తావు కదా. అప్పుడు కళ్యాణ్ గారు కూడా నీకు అలాగే ప్రేమ మాటలు చెప్పేసేసరికి గుడ్డిగా నమ్మేసి తెల్లవారితే పెళ్ళనిపించుకుని వాడితో వెళ్ళిపోయావు. వాడు కాస్త నిన్ను మోసం చేసి ఆ గదిలో బంధించాడు. నువ్వు అలా వెళ్ళకపోయినా, గదిలో బంధించకపోయినా ఏ గొడవ ఉండేది కాదు. హ్యాపీగా నా జీవితాన్ని నేను సంతోషంగా ఉండేవాణ్ణి. అదంతా నీ వల్లే జరిగింది. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడం వల్లే అందరూ కూడా కక్ష కట్టి నన్ను తప్పు పడుతున్నారు అంటూ ఎంతగానో బాధపడతాడు. ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేనా ఇలా మాట్లాడేది అని చెప్పాను. కానీ మరి నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? నేనేం మాట్లాడుతున్నాను. ఎందుకంటే బాధపడ్డాది నేను కాబట్టి. మా నాన్న ఎప్పటికీ కూడా నా గురించి ఆలోచించకుండా నువ్వు ఎదురింటి అమ్మాయిని ప్రేమించావు అంటూ ఎన్నోసార్లు నన్ను నిందించాడు. నిందించిన ప్రతిసారి అనాలనుకునేదాన్ని, నేను ప్రేమించలేదు నాన్న, నాకు బలవంతంగా ఇచ్చి పెళ్లి చేశారు అని. నిన్ను ఇదే సరైన అవకాశం, నిన్ను వదిలించుకోవాలరా. నిన్ను వదిలించుకుని ఇంట్లోంచి బయటకు గెంటేస్తేనే గాని నాకు మా ఇంటికి నాకు పట్టిన దరిద్రం వదిలిపోదు అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త చేయి పట్టుకుని బయటకు తీసుకొస్తుండేసరికి, రేంట్రా ఏం చేస్తున్నావు అంటే, నన్ను వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నావా? నేను నీ భార్యగా ఉండడం ఇష్టం లేదా అని చెప్పాను. కానీ ఇష్టం లేదే అని చెప్పనేసరికి, అంటే నీకు నా మీద ప్రేమ లేదా అని చెప్పాను. కానీ నీ మీద నాకు ప్రేమ లేదే అంటూ చాలా కోపంగా మాట్లాడతాడు. అంటే నా మీద నీకు ప్రేమ లేకుండానే నన్ను పోలీసుని చదివించడానికి ప్రయత్నాలు చేస్తున్నావా? నా మీద ప్రేమ లేకుండానే ప్రతి ఒక్క విషయంలో నాకు సపోర్ట్గా ఉంటున్నావా? నా మీద ప్రేమ లేకుండానే మీ నాన్నని ఎదిరించి మరీ నా గోల్కి నన్ను రీచ్ చేయడానికి నువ్వు ఇంత కష్టపడుతున్నావా? ఇదంతా నా మీద ప్రేమ లేకుండానే చేస్తున్నావా అనగానే, ప్రేమతో కాదు బాధ్యతతో అని చాలాసార్లు చెప్పాను. నీ మీద నాకు బాధ్యత ఉంది తప్ప ప్రేమ లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఏంట్రా జోక్ చేస్తున్నావా అని చెప్పాను. కానీ నీతో జోక్ చేయవలసిన అవసరం నాకే ఉందే. నువ్వు నీ కుటుంబం వెలివేస్తారని తెలిసినా మా అమ్మ నీ గురించి ఆలోచించి, పుట్టింటి గురించి ఆలోచించి నిన్ను నీ మెడలో తాళి కట్టమని నాకు చెప్పింది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టానన్నా తృప్తి నాకు ఉంటుందని ఆ క్షణంలో మా నాన్న గురించి కూడా ఆలోచించకుండా కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించి నేను నీ మెడలో తాళి కట్టాను. కానీ నాకు నువ్వు ఇచ్చిన బహుమతి ఏంటి? నువ్వు నాకు ఇచ్చిన బహుమతి ఏంటి? ఏమీ లేదు.
నేను ఇబ్బంది పడి నేను బాధపడడం తప్ప అని చెప్పాను. కానీ అదేంట్రా అలా మాట్లాడతావు అని చెప్పాను. కానీ మరి ఇంకా నేను ఎలా మాట్లాడాలంటావు? ఎలా మాట్లాడితే నీకు బాగుంటుంది చెప్పు? ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని నిర్ణయం తీసేసుకున్నాను. తక్షణమే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. ఎలాగా మీ వాళ్ళనే సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా వాళ్ళు నిన్ను సంతోషంగా ఆహ్వానిస్తారు. వెళ్ళిపో. మా ఇంట్లో వాళ్ళు ఎవరికీ నువ్వంటే ఇష్టం లేదు. నీ మీద విరక్తి కలిగింది. నువ్వు నీ కుటుంబాన్నే వెనకేసుకుని వచ్చి మాట్లాడావు. మా అమ్మ నాన్న పెంపకాన్ని వేలెత్తి చూపించావు. అసలు మీ నాన్న పెంపకమే సరిగ్గా లేదు అంటూ మాట్లాడేసరికి ఏంటి ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటావా అనగానే అవును వెళ్ళిపోవాల్సిందే అంటూ చేయి పట్టుకుని బయటకు తీసుకొస్తాడు. ఏంట్రా ధీరజ్ అని చెప్పాను. కానీ ప్రేమని ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నానమ్మా, వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాను. ఇలాంటిది ఆ కుటుంబం గురించి ఆలోచించే ప్రేమ మన ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. వాళ్ళ అన్నయ్యే తప్పు చేసుంటాడు అని ఆలోచన కూడా లేకుండా ఆడపిల్ల పెంపకం గురించి ఇది మనకు నేర్పిస్తుందా? దీని గురించి ఇది చూసుకోవాలి కదా. ఆయన పుట్టింటి వాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడిన ప్రేమ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయినా విశ్వయే ప్రేమించాడు అని, విశ్వ కాదు అమూల్యే ప్రేమించింది అని చెప్పాను కదా. నలుగురిలోనూ మన కుటుంబం నవ్వుల పాలయ్యేటట్టు చేసింది కదా. ఇంకా ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా భార్య స్థానంలో ఉండడానికి అంతకంటే వీల్లేదు. వెంటనే ఇది ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అందుకే ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నాను అంటూ ఇంకా ప్రేమను చేపట్టుకుని బయటకు తీసుకొచ్చేసరికి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వద్దన్నయ్య, వదింది తప్పు లేదన్నయ్య, వదిన్ని ఎందుకు పంపించేస్తున్నావు అన్నయ్య అనగాని నీది తప్పంటే చూస్తూ ఊరుకుంటానా? నువ్వే ఆ విశ్వగాడిని ప్రేమించాను అని చెప్పింది కదా. తన కుటుంబమే గొప్ప అన్నట్టు మాట్లాడింది, వాళ్ళన్నయ్యే గొప్ప అన్నట్టు మాట్లాడింది కదా. ఇలాంటిది మన ఇంట్లో ఉండడం అంత మంచిది కదమ్మా. రేపొద్దుటన్న రోజున ఇదే తీసుకెళ్ళి నీ పెళ్లి చేసినా చెయ్యొచ్చు. అయినా వాళ్ళ అన్నయ్య ఏం చెప్పినా దీనికి వేదవాకు. ఈవిడ గారికి వాళ్ళ అన్నయ్యే నిజాయితీ మీద నమ్మకం ఉంది, మన కుటుంబం మీద నమ్మకం లేదు. అలాంటిది మన కుటుంబంలో ఉండవలసిన అవసరం ఏముంది? ఇలాంటిది మన కుటుంబంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా బయటకు గెంటేయడానికి గేట్ తీసి గీత దాకా తీసుకొచ్చేసరికి ఇందులో వదిన తప్పు లేదన్నయ్య, విశ్వను నేను ప్రేమించలేదు, విశ్వే నన్ను ప్రేమించాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా తోసేద్దామనుకున్న తనని ఆపి ఏంటి ఏమంటున్నావు అనగానే అవునన్నయ్య, ప్రేమ వదిన తప్పు లేదు, విశ్వయే కావాలని నాతో అలా చెప్పాడు, అలా చెప్పమని చెప్పాడు. అలాగే మా చెల్లెలకు కూడా అలాగే చెప్తాను అని చెప్పాడు. అంతే తప్ప ప్రేమ వదిన తప్పు లేదన్నయ్య అని చెప్పనేసరికి ఏమంటున్నావురా, నువ్వే కదా విశ్వాన్ని ప్రేమించానని చెప్పావు అని చెప్పనగానే అలా అని చెప్తేనే మనిద్దరికీ పెళ్లి జరుగుతుంది, నేనే నీ వెంట పడ్డాను అన్న విషయం మీ వాళ్ళకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తారని విశ్వ చెప్పడం వల్లే నేను అలా అందరి ముందు అబద్ధం చెప్పానన్నయ్య. అంతేగాని ఇందులో ప్రేమ వదిన తప్పు లేదు. ఇదంతా విశ్వ వేసిన ప్లాను. వల్లి వదిన చెప్పడం వల్లే నేను విశ్వని ప్రేమించాను. విశ్వ నా వెనకాల పడుతున్నాడన్న విషయం నేను వల్లి వదిన నా గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఎప్పుడైతే విశ్వ ప్రపోజ్ చేశాడో వెంటనే నేను నాన్నకు చెప్పడానికి ప్రయత్నించాను. అయినా సరే నా మాట వల్లి వదిన చెప్పనివ్వలేదు. అలా చెప్తే గనక మీ ఇంట్లో వాళ్ళు విశ్వాన్ని ప్రాణాలు తీస్తారు, అప్పుడు జైలు పాలవుతారు. అదే నువ్వు విశ్వాన్ని ప్రేమిస్తే మీ రెండు కుటుంబాలు ఒకటవుతాయి. నీ వల్ల మీ అమ్మకు అటు ప్రేమకు పుట్టిల్లు దొరుకుతుంది కదా. అలా ఆలోచించు ప్రేమ. అమూల్య, నీ వల్ల రెండు కుటుంబాలు ఒకటైతే సంతోషమే కదా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటవుతాయి, అర్థం చేసుకో అంటూ ఇంకా చెప్తేనే నేను ప్రేమించానన్నయ్య, లేదంటే నిజానికి విశ్వను ప్రేమించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాన్నకు ప్రేమ పెళ్ళిళ్ళంటే ఇష్టం లేదు. పైగా ఎదురింటి వాళ్ళు ప్రతి క్షణం నాన్నను అంతలా అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా వాణ్ణి ప్రేమిస్తాను? రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా, అప్పుడు నాన్నకి అవమానాలు తప్పుతాయి కదా. అప్పుడు నాన్న కూడా సంతోషంగా ఉంటారు, అమ్మకు కూడా పుట్టిల్లు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా అంతా చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు. నన్ను క్షమించు నాన్న. వల్లి వదిన నాకు ఇలా చెప్పడం వల్లే నేను చేశాను అని చెప్పనేసరికి ఏంటి వల్లి, అమూల్యను విశ్వను ప్రేమించుకోమని చెప్పావా?
అమూల్యను విశ్వ ఇద్దరు పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటవుతాయా? ఎవరు చెప్పారు నీకు 2 కుటుంబాలు ఒకటవుతాయని? అసలు 2 కుటుంబాలు ఒకటయ్యే అవకాశం ఉందా? అవకాశం అంటూ ఏమీ లేదు. అది నీకు అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు అసలు విశ్వ అమూల్యాల పెళ్లి చెయ్యాలనుకుంటున్నావు? నీ పెళ్ళైనప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నావు కదా. విశ్వ ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. నా చిన్న కొడుకును కూడా కొట్టడానికి ప్రయత్నించాడు, ఎన్నోసార్లు అవమానించాడు. మరి అలాంటి తప్పుడు అమూల్య విశ్వ పెళ్లి చేసుకుంటే నీకు కలిసి వచ్చే లాభమే ఉంది? అంత 2 కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశం మాకున్నా వాళ్ళకున్నా మేమే పెళ్లి చేస్తాం కదా, నీకేం సంబంధం? అసలు నువ్వు నా కూతురి విషయంలో కలక చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చెప్పు అమూల్య అని చెప్పు వల్లి అని చెప్పనేసరికి, చెప్పు వల్లి అని చెప్పాను కానీ నేను నిస్వార్థంగానే ఆలోచించాను మామయ్య గారండి అనగాని, నిస్వార్థంగా ఆలోచించావా? ఇందులో నిస్వార్థంగా ఆలోచించింది ఏముంది వల్లి అక్క? స్వార్థమే కనిపిస్తుంది కదా. వాళ్ళ నుంచి నువ్వు ఏదో ఆశించి 2 కుటుంబాలు ఒకటవ్వాలి అని నువ్వు దేన్నో మనసులో పెట్టుకుని ఇదంతా చేసావా? అసలు ఈ 2 కుటుంబాలు ఒకటయ్యే ఛాన్స్ ఉందా? ఏం ఆశించి ఇదంతా చేసావు వల్లి చెప్పు. విశ్వ అసలు నీకేం ఆశ చూపించాడు చెప్పు వల్లి అని చెప్పనేసరికి, అచ్చి బాబోయ్ మీరు నన్ను తప్పుగా అని చెప్పనేసరికి చెంప పగలగొట్టుతుంది వేదవతి. అయితే అసలు నా కూతురు విషయంలో నీ జోక్యం ఏంటి? నా కూతురు ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదో నువ్వే చెప్తావా ఏంటి? అసలు ఆ విశ్వగాడు ఎలాంటి వాడో తెలుసా? ఆ విశ్వగాడికి నా కూతురికి ముడి పెడదామనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనా? అదే నీ చెల్లెలకో నీ అక్కకో అయితే ఇలాంటి వాడినిచ్చి పెళ్లి చేయడానికి నువ్వు సిద్ధపడతావా? వాడు కయ్యానికి కాలు దువ్వే రకం. ప్రతి క్షణం కూడా వాడు నా కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలని, నా భర్తని నా కొడుకులని అవమానించాలని చూస్తాడు. అలాంటి వాడి చేతిలో నా కూతుర్ని పెట్టాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది? సొంత చెల్లైన ప్రేమే వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకోమని అమూల్యకు చెప్పదు. ఎందుకంటే ప్రేమకు తన అన్నయ్య గురించి క్లారిటీగా తెలుసు కాబట్టి. మరి నువ్వెందుకు నా కూతురు గురించి ఆలోచించావు? నా కూతురు గురించి ఆలోచించవలసిన అవసరం నీకేముంది? నీకేం అవసరం ఉంది అని చెప్పనేసరికి, అది కాదు అత్తయ్య గారండి అని చెప్పాను. కానీ ఇంకా దాంతో ఏంటమ్మా మాటలు? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి ఇదే కారణమని తెలుసుంటే నేను ఎప్పుడో దీన్ని ఇంటి నుంచి బయటకు గెంటేసేవాణ్ణి. అసలు ఆ రోజు నాకు వాళ్ళిద్దరినీ పార్కులో చూడగానే నాన్నకు చెప్పేద్దామని ప్రయత్నించాను. కానీ ఇదే నన్ను ఆపింది. చెప్పడం వల్ల ప్రాణాలు తీసుకుంటుంది అమూల్య అంటూ నన్ను భయపెట్టింది. అమూల్యతో నేను మాట్లాడతానంటూ చెప్పింది. అంటే అమూల్యతో నేను మాట్లాడితే ఎక్కడ? అమూల్య భయపడి విశ్వతో మాట్లాడడం మానేస్తుందేమోనన్న భయమేసి నేను మాట్లాడతానంటూ నన్ను మాయ చేసిందమ్మా. ఆ రోజే నాకు అనుమానం రావాల్సింది. ఎందుకో వల్లి ఆలోచించినట్టుంది. కుటుంబం గురించి పెద్ద కోడలి స్థానంలో ఉన్నాను అని ఎప్పుడూ అంటుంది కదా, కుటుంబం గురించి ఆలోచించినట్టుంది అని చెప్పి అనుకున్నాను. అంతేగాని ఇలాంటి పాడుబుద్ధి ఉందని, ఇలాంటి పనులు చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు ఈ రకంగా నా కుటుంబానికి ఇంత క్షోభ మిగిల్చేటట్టుగా ఆ విశ్వగాడికి నా చెల్లెలికి పెళ్లి చేయడానికి సిద్ధపడే అంత అవసరం దీనికేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ ముందు ఆ విశ్వగాడిని 4 తంతే అంతా తెలుస్తుందని మళ్ళీ ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళేసరికి విశ్వ ఇంట్లో ఉండడు. ఏమన్నావు? నా చెల్లెలికి పెంపకం రాదా? నీ కొడుకే నా చెల్లెలి వెంట పడ్డాడు. నీ కొడుకే ఎక్కడ తన ప్రాణాలు పోతాయని చెప్పి మా చెల్లెల్ని ముందుగానే హెచ్చరించి వాడే అబద్ధం చెప్పించాడు. అమూల్యే తన వెంట పడ్డాడు అని చెప్పింది అనగానే అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చెప్పిందేమో అనేసరికి నీ కొడుకు ఎలాంటి వాడో తెలియదనుకుంటున్నావా? ఎంత మాయదారోడో నాకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని. ఇంకా రామరాజు అందరూ కూడా వెళ్ళిపోతారు విశ్వ ఎక్కడున్నాడని వెతికేయడానికి. వెళ్ళేసరికి రామరాజుకి విశ్వ గ్రౌండ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికైతే అనుకున్నది సాధించేసావు కదరా అని చెప్పాను. కానీ మరి విశ్వ అంటే ఏమనుకున్నావు? అమూల్యను కూడా నేను పెళ్లి చేసుకుని రామరాజుకి ఊహించని గుణపాఠం చెప్తాను అంటూ మాట్లాడి
మాట్లాడేసరికి ఇంకా వెనక నుంచి వచ్చి రామరాజు గట్టిగా పీక పట్టుకునేసరికి వదలండి సార్ వదలండి అని చెప్పాను, కానీ ఎవడైనా ముందుకొచ్చాడంటే వీడి స్థానంలో వాడుంటాడు, ఎవడిని వదిలిపెట్టను. ఏమన్నా నన్ను ప్రతి క్షణం బాధ పెట్టాలని నా కూతుర్ని వలలో వేసుకున్నావా? నా కూతురేమి తెలివితేటలు లేనిది కాదురా, నువ్వే తన వెంట పడ్డావు అని వల్లి చెప్పడం వల్లే వెంట పడ్డావు అన్న విషయం నాకు తెలిసిపోయిందిరా. ఇంకా నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు. నిన్ను ఎవరు కాపాడతారో అది చూస్తాను అంటూ మాట్లాడేసరికి వదలండి ప్లీజ్ వదలండి, అమూల్య నేను ప్రేమించుకున్నాము అనగానే దాన్ని ప్రేమంటారా? మీరు నిజంగా ప్రేమించుకుని ఉంటే నా దగ్గరికి వచ్చి చెప్తే నేను నిజంగా పెళ్లి చేసేవాడినేమో, ఏదో రకంగా బ్రతిమాలో ఏదో రకంగా చేసి ఉండేవాడిని. కానీ నీది ప్రేమ కాదురా, పగ. నా కుటుంబం మీద నా మీద పగ తీర్చుకోవడం కోసం నువ్విలా పగడ్బందీగా ప్లాన్ చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. ఏం మాయ మాటలు చెప్పావరా, ఎంత మోసం చేసావరా, ఈ రకంగా మోసం చేస్తావా? నా కుటుంబాన్ని ఇంతలా బాధ పెడతావా? నిన్ను మామూలుగా వదలకూడదురా అని చెప్పి పీక పట్టుకునేసరికి ఈ లోపు సాగరు ఇంకా వీళ్ళ ముగ్గురు వచ్చేస్తారు. ఇంకా వాడిని పట్టుకుని చితక్కొట్టేసరికి ఇంకా సేనాపతి భద్రావతి వచ్చేసేసరికి ఏంటి చెప్పు, ఎందుకు చేసావనగానే నేను నీ మీద కక్ష తీర్చుకోవడం కోసమే చేశాను అని వాణ్ణి తీసుకొచ్చి అమూల్య ముందు నిలబెడతారు. నిజంగా నువ్వు అమూల్యను ప్రేమించావా అని చెప్పనగానే లేదు, అమూల్యను ప్రేమించినట్టు నటించానంతే, అమూల్య మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. అమూల్యను పెళ్లి చేసుకుని ప్రతి క్షణం అమూల్యను బాధ పెడుతూ మీకు నరకయాతన చూపించాలనేదే మా లక్ష్యం. మీ మీద పగ తీర్చుకోవడం కోసమే అమూల్యను ప్రేమించినట్టు నటించాను. అమూల్య అంటే నాకు ఇష్టం లేదు అని విశ్వ కాస్త అమూల్య ముందే చెప్పేసేసరికి ఒక్కసారిగా అమూల్య షాక్ అయిపోతుంది. చూసావమ్మా అమూల్య, వాడు నిన్ను ప్రేమించాడు అని చెప్పావు కదా, వాడు నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే అబద్ధం చెప్పావు కదా, వాడే చెప్తున్నాడు. వాడికి నీ మీద ప్రేమ లేనే లేదంట, అసలు వాడు నిన్ను ప్రేమించనే లేదంట. కేవలం పగ కోసం కక్ష తీర్చుకోవడం కోసం, వాళ్ళు అనుకున్నది సాధించడం కోసమే నిన్ను ట్రాప్ చేసి ప్లాన్ ప్రకారమే వలలోకి దించాడు, లేదంటే నీ మీద ప్రేమే కలగలేదు వాడికి అని చెప్పనేసరికి చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అని చెప్పాను. కానీ ఇంకా వీడి మాయ మాటలకి లొంగిపోకమ్మ అమూల్య, వీడు మనం అనుకున్నంత మంచివాడేం కాదు, వీడు కావాలని నిన్ను మోసం చేయడం కోసమే ఇదంతా ప్లాన్ చేశాడు అంటూ చెప్పేసేసరికి అమూల్య ఎంతగానో ఏడుస్తూ ఉండేసరికి అమ్మ అమూల్య బాధపడకు, నువ్వు బాధపడొద్దు అని చెప్పాను. కానీ బాధపడకుండా ఎలా ఉంటాను నాన్న, వాడైతే నటించాడు, నేనైతే నటించలేదు కదా, మోసపోయాను, ఎవరేంటో తెలుసుకోకుండా మోసపోయాను, నేను ఎంత మోసపోయాను అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అంటూ ఎంతగానో బాధపడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటుంది అమూల్య. అయితే ఏడుస్తూ ఉండేసరికి అమూల్యాన్ని లోపలికి తీసుకెళ్ళి బుజ్జమ్మ అని చెప్పనగానే రామరాజు చెప్పడంతో అమూల్యను లోపలికి తీసుకువెళ్ళిపోతారు. చూసావా అమూల్య, ఎదుటి వాళ్ళు ఎంత పగతో నిన్ను ట్రాప్ చేశారో, ఆ వల్లి మాటలు కూడా విని నువ్వు నిజమే అనుకున్నావు. అసలు ఏ రకంగా ఆలోచించావమ్మా? 2 కుటుంబాలు ఒకటవుతాయని ఎలా అనుకున్నావు? మా అన్నయ్య నిజంగా చెడ్డవాడు, మా అన్నయ్యని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం నాకు ముందు తెలిసినా కానీ నేను వెంటనే వద్దు అని నిన్ను హెచ్చరించేదాన్ని. నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తే జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని నీకు ముందుగానే హెచ్చరిక అనేది నేను చెప్పేదాన్ని. నాకు ఆ విషయం తెలీదు. వల్లి అక్క ఏదో ఆశించి ఇదంతా చేసుంటుంది. మా అత్త దేన్నైనా సరే డబ్బుతో కొనాలని చూస్తుంది, అందుకే ఆ డబ్బుతో కొనే ఇదంతా చేసుండొచ్చు అని చెప్పి మాట్లాడేసరికి అర్థం చేసుకో అమూల్య, వాడి గురించి నువ్వు ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు. ఇలాంటి వాళ్ళు మన లైఫ్లోకి ఎంతోమంది వస్తారు, వాళ్ళందరినీ దూరం చేసుకుని మన లైఫ్కి ఎవరు మంచి వాళ్ళో అనేది వాళ్ళనే ఆ భగవంతుడు మన దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళనే మనం చూస్ చేసుకొని వాళ్ళతోటే మన జీవితాన్ని మొదలు పెట్టాలి. అది చాలా మంచిది. మా అన్నయ్య నిజంగా మంచివాడు కాదు,
మోసగాడు అని నేను చెప్తాను. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడా అంటే అదని నేను చెప్పను, కానీ వాడొక మూర్ఖుడు. వాడికి కోపం వస్తే ఏది ఎవరు అన్నది కూడా చూడడు. మా అత్త ఏం చెప్తే అది చేయడానికి వెనక ముందు ఆలోచించడు. అలాంటి వాడు నిన్ను ప్రేమించాడు అంటే నిజంగా నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. ఇప్పుడు అంతా అర్థమవుతుంది ఎంత పెద్ద ప్లాన్ చేశారో, ఎంత పెద్ద స్కెచ్ చేసి నిన్ను ఆ ఇంటికి బానిసగా తీసుకెళ్ళి ప్రతి క్షణం ఇక్కడ మావయ్యను ఇబ్బంది పెట్టాలని వాడు ఎలా ప్లాన్ చేశాడు. వాడి గురించి ఆలోచించొద్దా అమూల్య అని చెప్పాను, కానీ ఒకడు నన్ను మోసం చేశాడు వదిన ప్రేమ పేరుతో. వాడి గురించి నేనెందుకు ఆలోచిస్తాను? నా గురించి ఆలోచించే ఎంతమంది ఉన్నారు. నన్ను ఒకడు మోసం చేస్తే నన్ను హక్కుని చేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరి గురించి ఆలోచిస్తానే తప్ప వాడి గురించి నేను ఆలోచించను అని చెప్పి అమూల్య కాస్త చాలా ధైర్యంగా ఉంటుంది. ఈ ధైర్యమే నీలో ఉండాలమ్మా చిన్నమ్మాయి అని చెప్పి ఇంకా రామరాజు అనేసరికి నన్ను క్షమించండి నాన్న, ఇలాంటి తప్పు పొరపాటు మరెప్పుడూ చెయ్యను అనగానే నా కూతురేంటో నాకు తెలుసు. నా కూతురు తెలిసి ఏ తప్పు చెయ్యదు. వాడి చేతిలో మోసపోయావు, ఎప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు అని చెప్పి ఇంకా నా పెంపకం మంచిదే బుజ్జమ్మ అని చెప్పాను, కానీ మన పెంపకానికి ఎవరు పేరు పెట్టేవాళ్ళు లేరండి అని చెప్పి మాట్లాడేసరికి సరే వెళ్ళండి, ఎవరి గదిలోకి వాళ్ళు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి అనేసరికి ఇంకా వల్లి కాస్త నన్ను క్షమించండి మామయ్య అని చెప్పి గుమ్మం దగ్గర నిలబడేసరికి మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? నువ్వు ఇంటి దరిదాపుల్లోకి రావద్దని చెప్పానా? నీకు ఇంటికి ఏ సంబంధం లేదని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను వల్లి. తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తానో కూడా నీకు అర్థం కాదు. వెళ్ళిపోవాలి అంటూ ఇంకా చాలా గట్టిగా చెప్తాడు. అది కాదు బా, ప్లీజ్ బా, 2 కుటుంబాలు అనేసరికి నార్మీ 2 కుటుంబాలు ఒకటి చేయవలసిన అవసరం నీకేముంది? నీకంత అవసరం లేదు. నువ్వు 2 కుటుంబాలని ఒకటి చేయవలసిన పని లేదు. నీ పని నువ్వు చూసుకుంటే సరిపోతుంది. అయినా నీ కాపురం పోగొట్టుకున్నావు కదా, వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా మామయ్య గారండి అని చెప్పాను, కానీ బుజ్జమ్మ నాకు చాలా నీరసంగా ఉంది, కొంచెం కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పి రామరాజు కాస్త గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా రామరాజే గదిలోకి వెళ్ళిపోతే వల్లిని ఇంట్లోకి పిలిచే ధైర్యం ఎవరు చేస్తారు? ఎవరికి అంత అవసరం ఉంది? పాపం నర్మదా ప్రేమ ఎన్నోసార్లు వల్లిని ఇంటిలోంచి బయటకు గెంటేసే పరిస్థితి వచ్చినా వాళ్ళు ఎక్కడికక్కడ నిజం చెప్పకుండా ఎక్కడికక్కడ కంట్రోల్గానే ఉండిపోతారు. ఇంకా ప్రేమ నర్మదా చూసావాక, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం? మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే వచ్చాము. పోనీలే కాపురం అంటుంది కదా అని తన గొయ్యి తనే తవ్వుకుని ఇంటి ఆడబడుచు మీదే ఎంత కుట్ర చేస్తే ఎవరు మాత్రం క్షమిస్తారు? ఇంకా వల్లి బ్రతుకు అంతే అని చెప్పనేసరికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అనగానే మనకేం అవసరం అక్క? దాన్ని మనం ఏమన్నా క్షమించి ఇంట్లోకి తీసుకొస్తే మరొకసారి ఇలాంటి ముప్పు తీసుకొస్తుంది. అసలు ఏం ఆశించి ఇదంతా చేసిందనేది తెలుసుకోవాలి కదా అనగాని ఏముంది, మా అత్త డబ్బు పడేసి ఉంటుంది, వీళ్ళకి డబ్బు పిచ్చి కదా, అందుకు ఈ డబ్బుకు లొంగిపోయారు అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. లేదంటే ఈ వల్లి బుద్ధి ఎలాంటిదో మనకు తెలియదా? ఎదుటి వాళ్ళ సొమ్ము గురించి ఆశపడే ఈ వల్లి బుద్ధికి ఇలాగే గుణపాఠం చెప్పాలి, లేదంటే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా ప్రేమ చెప్పేసరికి నర్మదకి జాలి కలుగుతుంది. కానీ ఇప్పుడు వెళ్ళి నర్మద మళ్ళీ వల్లి గురించి అడిగితే నర్మదను కూడా తప్పు పడతారు కదా, నర్మద ఏదో తప్పు చేసినట్టు కనిపిస్తుంది కదా, అయినా వల్లికి ఇలాగే కొన్ని రోజులుంటే బుద్ధి వస్తుంది అని చెప్పి నర్మద కూడా కలగజేసుకోదు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి వల్లి బయటికి వెళ్ళిపోవాలని, ప్రేమ అందరూ కలిసి ఉండాలని, వల్లి నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.